యాక్టింగ్ చేస్తుంటాను. అవునా? అంటే మనకి అసూయ వస్తుంది, కోపం వస్తుంది, భయం వేస్తాయి, ఇవన్నీ చూడగలగాలి. దాన్ని ట్రై చేస్తుంటాను. అంటే మనం తెలుసుకోవడానికి తెలుసుకున్నారా సార్ మీ గురించి మీరు? ఏ క్వాలిటీస్ అందరిలోనే ఒకలాగా ఉంటాయండి. ఆ చొక్కాలో ఉన్నాయి దారాలు, ఇందులో ఉన్నాయి దారాలు అన్నట్టు అన్ని అందరిలోని అయ్యే ఉంటాయి, తెలుస్తుంటది. కానీ క్లియర్గా తెలుసుకోవాలి, ఒక క్లియర్ జడ్జి లాగా చూడాలి దాన్ని. అబ్బా మంచివాడిని అనుకోకూడదు. ఇప్పుడు సోక్రటీస్ ఆయన అంటారు, నీ ఆలోచన ప్రకారం నువ్వు గొప్పవాడిని అనుకుంటావు, ఎదుటోడి మట్టుకు ప్రవర్తన ప్రకారం లెక్కేస్తావు. పర్ఫెక్ట్. అవునండి, మన ఆలోచనలు బట్టి మనం గొప్పవాళ్ళు అనుకుంటున్నాను, గొప్పవాడు అనుకుంటున్నాను. నా ప్రవర్తన ప్రకారం మీరు బయటకు వెళ్ళి చెప్తారు, ఆడేటండి కాలు మీద కాలు వేసి తీయలేదు, నాకు నొప్పి అయ్యా నేను తీయలేదు, నా లోపల నేను బాగానే అనుకున్నాను, అది అంతే కదా. అవును, అది ఆ అన్నిటికీ వాళ్ళు మహానుభావులు రియాక్ట్ అవరాయి మనం అవుతాం. వెళ్ళి వెంటనే ఆడి గురించి వీడి గురించి బ్యాడ్గా చెప్తుంటాం. అవునండి. లేకపోతే ఇంకొకటి ఇది వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో పెడతాం. సోషల్ మీడియాలో అంటే ఈజీ ప్లాట్ఫామ్ కదండి, ఈజీ, డబ్బులు కట్టకలేదు, ఏమక్కర్లేదు, ఫ్రీగా అప్లోడ్ చేసి సరిపోతుంది ఏమండి. అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికి కామెడీ మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు, ఆ వంశీ గారు, జంజాల్ గారు వాళ్ళ కామెడీలు అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. అందులో మీదందు ఒక స్టాంపింగ్ వచ్చింది, కృష్ణ భగవాన్ స్టైల్ అని 100%. అది ఈ మార్పు, కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఉద్దేశం ఏంటంటే అడిగితే ఏం చెప్తారు కృష్ణ భగవాన్ గారు మీరు? దేనికన్నా మార్పు సహజం కదండి, అది అనుకోండి. అలాగే వచ్చింది కామెడీ కూడా, మారుతూ ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది. కొంచెం వల్గర్ ఇదిలో కూడా వెళ్ళొచ్చు, అప్పుడు వెళ్ళి ఉంటుందండి, ఎప్పుడు అది ప్యారలర్గా రన్ అవుతుంటుంది. ఈ కామెడీ కన్నా నాకు సిచ్యుయేషన్ కామెడీ అంటే ఇష్టం. సిచ్యుయేషన్ కామెడీ అప్పుడు అందులో పంచులు జోకులు అయ్యక్కర్లేదు, సిచ్యుయేషన్ నవ్వేస్తుంది. అవునండి, ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది, అంటే సిచ్యుయేషన్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్ కదా. అవునండి, అది నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడున్నా బాగుంటుంది. అదే మీ డైలాగు ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్ లో చెప్పారో, అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నాన్న లేని తల్లి తండ్రి లేని పిల్లబాబు, తల్లి లేని పిల్లబాబు ఆయనే అంటాడు, ఆయన తల్లి లేని పిల్లబాబు అంటే అది ఎలా పుట్టిందండి? ఎలా పుట్టిందండి, అది అనుకోకుండా వచ్చింది అది అక్కడ. ఎంఎస్ నారాయణ గారు కానీ ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన సీనియర్ కమెడియన్ అయ్యండి అందరికీ, బ్రహ్మానందం గారికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం చేశాడు పాపం, కీర్తిశేషులు. అవునండి, అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి, కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్ లో ఎప్పుడు కనిపించిన 10 మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారు అనమాట, సరస్వతి పుత్రుడు అండి కృష్ణ భగవాన్ నిజంగా అని. చాలా గొప్పగా బాగుండేది. ఆ సీనియర్స్ ధర్మార సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో వేణుమాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు, ఎంత ఆనందంగా ఉండేదో. అవునండి, అసలు సినిమాల్లో చేసేదానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుంది. కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ అప్పుడు, క్యారవాన్లు తెలియవు మీకు అప్పుడు? క్యారవాన్ ఉన్నా కుర్చీలో ఎక్కడికి వచ్చి కూర్చోవడమే. అంటే ఆ టైంలో క్యారవాన్లు తెలియదు కదండి, స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చునేవారు, కబుర్లు చెప్పుకుంటూ, లంచ్ కూడా బయటే, అవును, కాఫీలు టీలు అన్ని బయటే. అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయ్యేదండి. బాగుంది కదా. ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ, తర్వాత బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్, వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు? ఇంచుమించు అందరితో ఉండేదండి, నేను లౌకికంగా చెప్పుకోలేదు. ధర్మవర సుబ్రహ్మణ్యం గారితో బాగుండేది, ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా, వేరే కంట్రీ వెళ్ళినా, ఏ భగవాన్ రా మన కార్లు పోదాం అని. అదే ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు, ఏది కృష్ణ భగవాన్ ఏడి అని తీసుకుని వెళ్ళి ఇది చేసేవాడు. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ. ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పేవాడు ఆయన బ్రహ్మానందం గారు. ఇలా అన్నాడు ఇందాక, నేను అంత సీనియర్స్, నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తూ నవ్వుకోవటం బాగుండేది.
అదే అప్పుడు బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి. స్టూడెంట్స్ మెరిట్ ని ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు. అవును, ఉన్న స్టూడెంట్స్ లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా, అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో. బ్రహ్మానందం గారిలో అందరినీ మెచ్చుకునే గుణం. ఏది జోకేసిన చాలా హీరోలందరికీ చెప్పడం అయినా మళ్ళీ ఇలా చెప్పానని మీకు చెప్పడం. అదేలేండి. హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి? ఎందుకంటే నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు. ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఒళ్ళో పడిపోయే మనిషి కాదు. మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏదుంటే అది చాలా క్లియర్ గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లరి నరేష్ గారు. అవునా? మిగిలిన అంత పెద్ద హీరోలు మనం విష్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం తప్ప అంత ఫోన్లు చేసుకుని వెళ్ళిపోయి అలా అంత లేదు నాకు. అదే అంటే అల్లరి నరేష్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు ఇద్దరం చేసేవాళ్ళం కదండి. కితకితలు అయితే మల్లుడు వెరీ గుడ్, చాలా అత్తిలి సత్యబాబు, ఇవన్నీ ఆయన నాకు అన్నది కొంచెం చిన్నవాడు, ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా. అవునండి, చాలా మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి. ఎన్ని సినిమాలు వరుస సినిమాలు ఆడాయి, వరుస సినిమాలు చేసి సీరియస్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేస్తాడు. ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు నాంది గాని అవన్నీ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.